హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర. ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ ఫోటో చూస్తే అర్థమైపోయి ఉండాలండి. మేము కొత్త స్కూటీ తీసుకున్నాము. ఆ స్కూటీ వీడియో అయితే మీకు చూపిచ్చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తున్నారు అనుకుంటే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అసలైంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి. మంచి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూసి నన్ను సపోర్ట్ చేసి బ్లెస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మేము సుజుకి యాక్సెస్ 125 అయితే తీసుకుంటున్నామండి. శ్రావణ మాసం స్టార్టింగ్‌లోనే ఎంటర్ అయిన తర్వాత అయితే మేము స్కూటీ తీసేసుకున్నాము. తీసుకొని పూజ అయితే కొంచెం లేట్‌గా చేపించుకున్నామనమాట. నెక్స్ట్ షోరూమ్‌కి అయితే వచ్చేసామండి. ఈ షోరూమ్ వచ్చేసి రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్, నారాయణ హాస్పిటల్ ఇదంతా దాటుకొని వేదాయపాలెం రూట్‌లో అనమాట. లెఫ్ట్ సైడ్ ఉంటుంది సుజుకి షోరూమ్. అక్కడికొచ్చేసాము. వచ్చి మా వారైతే మొత్తం రేట్ అంతా కనుక్కొని ఈఎంఐ పెట్టుకుంటే ఎంత అవుతుంది, నెలకి ఎంత కట్టాలి, ఇంకా ఇదనమాట షోరూమ్ మొత్తము బయట యాక్సెస్ సుజుకి. మా వారు మొత్తం ఆ డాక్యుమెంట్స్ అంతా ఫిలప్ చేస్తున్నారు. మొత్తం మాట్లాడుకొని ఇంకా మేమైతే స్కూటీ తీసేసుకున్నాము. ఇంకా తర్వాత 2 డేస్ పోయిన తర్వాత మంచి రోజు చూసుకొని మేమైతే స్కూటీకి అయితే పూజ చేపించుకుంటున్నాం అనమాట. వాహన పూజ అయితే ఇప్పుడు చేపించుకుంటున్నాము. వాహన పూజ చేసింది కూడా ఎవరో కాదండి మా స్వామి. మా స్వామి అయితే పూజ చేస్తున్నారు. మా స్వామి చేయకుండా వాళ్ళ అబ్బాయి చేత అయితే పూజ చేపిస్తున్నారు. మా గణేష్ తమ్ముడు నాకు. ఆ అబ్బాయి అయితే చేస్తున్నాడు. వినాయకుడి గుడి ఉంది వీళ్ళకి భుజభుజ నెల్లూరులో. అక్కడికైతే వెళ్ళాం పూజ చేపించుకోవడానికి. బండికైతే ఇలా పూలమాలేసి టెంకాయ హారతి ఇచ్చి టెంకాయ కొట్టి దిష్టి తీసాడనమాట బండికి. ఇంకా మా వారి చేత అయితే బండి టైర్స్ కింద నిమ్మకాయలు పెట్టి 2 బ్యాక్ అండ్ ఫ్రంట్ టైర్స్ కింద అవి తొక్కమని ఇంకా దిష్టి అది తీసేశారనమాట. పసుపు అది అద్ది గంధము బొట్లు అవి పెట్టాడు గణేష్. ఇంకా మేము తెచ్చిన ఫ్రూట్స్ అరటిపళ్ళు పట్టుకెళ్ళామన్నమాట. అక్కడ గోశాల కూడా ఉంది. అక్కడైతే మా పిల్లలు బాగా అరటిపళ్ళు పెట్టారు ఆవులకి. నెంబర్ ప్లేట్ వచ్చి ఇట్లా 1128 తీసుకున్నామండి. మా శ్రీరామ్ బర్త్డే. మాకు చాలా లక్కీ అనమాట. వాడి బర్త్డే తీసుకున్నాం. ఇంతే ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.